హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం యూనిఫామ్ టాప్ రౌండ్ కాలర్ నెక్ కటింగ్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం నేను 2 మీటర్ క్లాత్ని తీసుకున్నానండి. దీన్ని ఇలా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. 4 పరల్లో క్లాత్ ఉంటుందండి. క్లోజ్గా ఉన్నది మన వైపు, ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ చివరి వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ కూడా పంజాబీ టాప్ చివరి వైపు ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఆ ఫోల్డింగ్ కోసం మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ క్రాస్ రాకుండా చివరి వరకు మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. పంజాబీ టాప్కి 2 మీటర్ క్లాత్ సరిపోతుందండి. హ్యాండ్స్ ఇంకా పొడవుగా రావాలి, ఎక్కువగా కావాలి అంటే 2.5 మీటర్లు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ లైన్ పై వైపు నుంచి మనం మన పంజాబీ టాప్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి పైన టాప్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. నేను బాడీ మెజర్మెంట్ తీసుకుని నోట్ చేసుకుని కట్ చేస్తున్నానండి. మీరు ఆది డ్రెస్తో కూడా తీసుకోవచ్చు. లైన్ పై వైపు నుంచి కొలుచుకుని మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ పై వైపు నుంచి నాకు 38 ఇంచులు అవసరం అండి. 38 ఇంచులు పొడవు వచ్చింది నాకు. కరెక్ట్గా సరిపోయింది. 38 ఇంచులు, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఖర్చు కోసం ఉంచేస్తున్నానండి. నేను ఇక్కడ ఏం కటింగ్ చేయట్లేదు. పొడవు కరెక్ట్గా వచ్చేసిందండి నాకు. ఇక్కడ నుంచి మనం షోల్డర్ మార్క్ చేద్దాం. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. ఈ యూనిఫామ్కి ఖచ్చితంగా కాలర్ నెక్ యూనిఫామ్కి 7 ఇంచులు పెట్టుకోవాలండి. దాదాపుగా 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా ఈ 7 ఇంచులు షోల్డర్ సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు. ఇటు కూడా 7 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చంక దగ్గర రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకుని రౌండ్గా డ్రా చేసుకోవాలి. షోల్డరు చంక ఒకే విధంగా మార్క్ చేయాలండి. 7 చంక కూడా 7 ఇంచులు, షోల్డర్ 7 ఇంచులు. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు. నెక్ డౌన్ మార్క్ చేయట్లేదండి. ఇక్కడ చంక వైపు నాకు షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు నాకు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయాలండి. ఇలా డ్రా చేసుకోవాలి. కాలర్ నెక్ బ్లౌజులన్నిటికీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ అనేది మార్క్ చేద్దాం. షోల్డర్ దగ్గర నుంచి కింద వైపు నాకు 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలండి. అలాగే వేస్ట్ లూజ్ కూడా కొలుచుకోవాలి. 14.5 ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ అంటే నడుము లూజు 14.5 ఇంచుల దగ్గర కొలుచుకోవాలి. అదేవిధంగా హిప్ లూజ్ వచ్చేసి 20.5 ఇంచుల దగ్గర కొలుచుకోవాలి. హిప్ లూజ్ దగ్గర మనకి కట్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మార్క్స్ పెట్టామో అక్కడ మనం మెజర్మెంట్ ఎంత వచ్చినది చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. నేను బాడీ మెజర్మెంట్తో చుట్టుకొలత చెక్ చేశానండి. దాంట్లో 4వ భాగం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 9 ఇంచులు వచ్చింది చెస్ట్ లూజు. 9 ఇంచులు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉన్నది చెక్ చేసుకుని దానికి 4వ భాగం 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అలానే హిప్ లూజ్ వచ్చేసి చుట్టుకొలత ఎంత ఉన్నది చెక్ చేసుకుని దానికి 4వ భాగం 10 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ను కలుపుకోవాలి. ఇలా చెక్ చేసుకుని వేసుకోవడం వల్ల డ్రెస్ ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా 3 మార్కింగ్స్ని కలుపుకున్నాం కదా, ఇక్కడ స్ట్రైట్గా చంక వైపునకు కలిపేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, అది పైకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా చంక రౌండ్ చెక్ చేసుకోవాలి. నాకు 7.5 అవసరం అండి. కరెక్ట్గా వచ్చేసింది 7.5. మీకు ఇక్కడ సరిపడగా పోతే కనుక అటు ఇటు కొంచెం మార్చుకోవచ్చు. చంక దగ్గర ఇక్కడ హిప్ లూజ్ ఉంది కదా, మనకి 10 ఇంచులు వచ్చిందండి హిప్ లూజు కట్స్ దగ్గర. ఆ 10 ఇంచులకి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ కలుపుకోవాలండి. 1 ఇంచ్ కలుపుకుని ఈ టాప్ చివర మార్క్ చేసుకోవాలి. 10 ఇంచులు వచ్చిందంటే ఇక్కడ 11 ఇంచులు పెట్టుకోవాలండి. కరెక్ట్గా హిప్ లూజ్ ఎంత ఉన్నదో దానికి 1 ఇంచ్ కలుపుకుని కింద వైపునకు మార్క్ చేసుకోండి. ఈ విధంగా కలిపి లైన్ డ్రా చేసుకోవాలి. చివరికి ఇక్కడ
మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం 1 ఇంచే పెట్టాలండి. కట్స్ దగ్గర హిప్ లూజ్ దగ్గర కరెక్ట్గా 1 ఇంచ్ పెట్టుకొని అలా చివరి వరకు 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. ఇదంతా కూడా కట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అందుకోసం ఈ 1 ఇంచు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మాత్రం పైన మాత్రం ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. మనం 1.5 కానీ 2 కానీ మన ఇష్టం. నేను 2 ఇంచెస్ పెడుతున్నాను, యూనిఫామ్ కదా. 2 ఇంచెస్ పెట్టి మళ్ళీ ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో హిప్ దగ్గర అక్కడ కలిపేసేయాలండి. ఇలా కలిపేసేయాలి. ఇది మాత్రం 1 ఇంచే పెట్టాలండి కట్స్ దగ్గర. ఈ విధంగా డ్రా చేసాం కదా. ఇలా చంక, ఇక్కడ చెస్ట్ లూజు, ఇక్కడ వేస్ట్ లూజు, ఇక్కడ హిప్ లూజు కొలుచుకున్నామండి. ఈ డ్రా చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ ఈ విధంగా చెస్ట్ లూజు, హిప్ లూజు, వేస్ట్ లూజు కొలుచుకొని ఎక్కడెక్కడ ఏ కొలత వస్తుందో కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. టైట్ లూజు రాకుండా బాడీ ఏ విధంగా ఉందో ఆ విధంగా సెట్ అయిపోతుందండి. పంజాబీ డ్రెస్ ఎప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ క్లోజ్గా ఉంది కదండి, నేను నిలువుగా ఫోల్డింగ్ వేసిన మూలని ఇక్కడ క్లోజ్గా ఉంది, మనం సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ ఫోల్డింగ్గా ఉన్నది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఈ చివర ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఉంచాం కదా, ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలండి. మనం కుట్టేటప్పుడు ఐడియా కోసం కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనం సెపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలండి. ఎందుకని ఈ క్లాత్ని సెపరేట్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసి ముందు బ్యాక్ పార్ట్ మార్క్ చేద్దామండి. నెక్ ఇలా సమానంగా ఎడ్జ్ సమానంగా వచ్చేలా చెక్ చేసుకొని ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వదిలేం కదా, పైన 3 ఇంచెస్ మరొకసారి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి డౌన్ చేయండి. ఇది బ్యాక్ నెక్ అండి. 1 ఇంచ్ కిందకి డౌన్ చేసి ఫుల్గా రౌండ్ తీయకండి, జస్ట్ ఇలా వీ షేప్లో ఇలా ఇచ్చేసేయండి సరిపోతుంది. కాలర్ నెక్ షేప్ బాగా రావాలంటే రౌండ్ తీయకూడదండి. జస్ట్ ఇలా వీ షేప్లో కట్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయింది కదా, ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ కాలర్ నెక్ కదండి, 3.5 లేదా 4 ఇంచులు మనం డౌన్ పెట్టుకోవాలి. నెక్ 3.5 సరిపోతుందండి. రౌండ్ కలర్ నెక్కి 3.5 చాలా బాగా వస్తుంది. ఈ నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టాం కదా, 3 ఇంచులు ఒకసారి మార్కింగ్ చెరిగిపోయింది, అక్కడ ఒకసారి పెట్టుకుని కిందకి 3.5 ఇంచులు డౌన్ చేసి 3.5 ఇంచులు బాక్స్ షేప్ ఇవ్వండి. నెక్ రౌండ్గా డ్రా చేయండి. ఇది కూడా మరీ రౌండ్గా తీయొద్దు, మనకి ఫ్రంట్కి కాలర్ వచ్చేస్తుంది కదా, మరీ రౌండ్గా కాకుండా నార్మల్గా జస్ట్ ఇలా రౌండ్ చేసుకుని ఇలా కలిపేసేయండి. ఎక్కువగా రౌండ్ తీయొద్దు. ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలండి. ఇది దాదాపుగా 1 ఇంచ్ తీయాలి. ఇది పైనుంచి తీసుకుంటూ రావాలండి. ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, కట్స్కి ఇవతల వైపుకి రానివ్వకుండా జస్ట్ అక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ చూసేవారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ పొందండి. హ్యాండ్స్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇది 2 హ్యాండ్స్కి వస్తుంది. దీన్ని చివర 1/2 ఇంచు లైన్ మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసిన లైన్ నుంచి హైట్ 8 ఇంచెస్ అండి. ఈ 8 ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఇంచులు, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి. ఈ హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. 6.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోండి. ఎంత వచ్చిందో చివరి లూజు దానికి 1 ఇంచ్ కలుపుకోవాలండి హ్యాండ్ డౌన్ దగ్గరికి. ఇప్పుడు ఈ పైనుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా రానిచ్చి అక్కడి నుంచి ఇలా రౌండ్గా కిందకి కలిపేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మనం
1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టానండి. బాడీ పార్ట్కి 2 ఇంచెస్ పెట్టాం కదా, అందుకోసం 2 ఇంచెస్ పెట్టాను. మనం కాలర్ ఇప్పుడు కట్ చేయమండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసిన తర్వాతే కాలర్ కటింగ్ అనేది చేయాలండి, ఏ కాలర్కైనా సరే. మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కటింగ్ పూర్తయిందండి. స్టిచ్చింగ్ వేరే వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.